ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, చైనాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. రష్యా ఉక్రెయిన్ వార్ చుట్టూ ఈ మాటల యుద్ధం నడిచింది. ఉక్రెయిన్పై దాడులకు ఉపయోగపడే వస్తువులను ఎగుమతి చేయడం ఆపివేయాలని చైనాను అమెరికా హెచ్చరించింది. కాగా దీనికి చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా తనపై చేసిన ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. అమెరికా, చైనా దేశాల మాటల యుద్ధానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాజాగా వేదికగా మారింది. సమితి సమావేశానికి అమెరికా తరఫున తాత్కాలిక రాయబారి డోరతీ షియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనాపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్పై దాడులకు ఉపకరించే వస్తువులను రష్యాకు చైనా ఎగుమతి చేస్తోందని అమెరికా రాయబారి డోరతీ షియా దాడి చేశారు. అంతేకాదు, రష్యా మిలిటరీ కెపాసిటీని మరింతగా పెంచే వస్తువుల ఎగుమతిని కూడా చైనా చేస్తోందని అమెరికా రాయబారి మండిపడ్డారు. ఇప్పటికైనా ఉక్రెయిన్ యుద్ధాన్ని పొడిగించే ఇటువంటి చర్యలను బీజింగ్ మానుకోవాలని అమెరికా రాయబారి కోరారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా చేస్తోన్న సాయం వల్లనే శాంతి నెలకొనటం లేదని అమెరికా మండిపడింది. ఒకవైపు యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలని తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తూ ఉంటే, మరోవైపు యుద్ధాన్ని చైనా ఎగదోస్తోందని అమెరికా రాయబారి ఆరోపించారు. శాంతి నెలకొనాలన్న సదుద్దేశం చైనాకు నిజంగా ఉంటే రష్యా దూకుడుకు ఆజ్యం పోయటం మానుకోవాలని అమెరికా రాయబారి డోరతీ షియా సూచించారు. ఇదిలా ఉంటే అమెరికా రాయబారి చేసిన ఆరోపణలను చైనాకు చెందిన డిప్యూటీ రాయబారి గెంగే షువాంగ్ తోసిపుచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోయాల్సిన అవసరం చైనాకు లేదన్నారు రాయబారి గెంగే షువాంగ్. అంతేకాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో చైనాకు ఎటువంటి సంబంధం లేదని గెంగే షువాంగ్ స్పష్టం చేశారు. అంతేకాదు, రెండు దేశాల మధ్య సంఘర్షణలతో చైనా ఎన్నడూ భాగం కాలేదని ఆ దేశ రాయబారి కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, సామూహికంగా జనం ప్రాణాలు తీసే ఆయుధాలను కూడా రష్యాకు తాము ఎన్నడూ అందించలేదని చైనా రాయబారి తెగేసి చెప్పారు. డ్రోన్లు సహా యుద్ధానికి ఉపయోగపడే అనేక వస్తువుల ఎగుమతులపై చైనా మొదటి నుంచి కఠిన వైఖరితో ఉందన్నారు ఆ దేశ రాయబారి గెంగే షువాంగ్. అంతేకాదు, ఉక్రెయిన్ ఇష్యూపై అనవసరంగా చైనాపై నిందలు వేయటం మానుకోవాలని అమెరికాకు గెంగే షువాంగ్ సలహా ఇచ్చారు. కథ అక్కడితో ఆగలేదు. రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చల్లో చిత్తశుద్ధితో పాల్గొనాలని అమెరికాకు చైనా సలహా ఇచ్చింది. కాగా, అంతకుముందు పశ్చిమ దేశాల ఆంక్షల బారిన పడకుండా రష్యాకు చైనా ఆయుధాలు తరలించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతా మండలి వేదికగా అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన రోజు. ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభమై 3 ఏళ్లు దాటింది. అయితే ఉక్రెయిన్ ఇప్పటికీ రావణ కాష్టంలా తగలబడుతూనే ఉంది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా చేస్తానని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి కూడా 6 నెలలు దాటింది. అయితే ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడలేదు. కాగా, ఒక దశలో రష్యాకు ఉత్తర కొరియా పెద్ద ఎత్తున ఆయుధాలు అందజేసింది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లే రష్యాదే పైచేయిగా ఉండేది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. దీంతో ఒక వారం రోజుల్లో ఉక్రెయిన్ దేశాన్ని ప్రపంచ పటం నుంచి రష్యా కనుమరుగు చేస్తోందని అందరూ భావించారు. అయితే అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్ నిలబడింది. కొన్ని నెలల పాటు రష్యా బలగాల దాడులను తట్టుకుంటూ ఉక్రెయిన్ యుద్ధరంగంలో నిలబడింది. ఈ దశలో రష్యాపై దాడులు చేద్దామంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు ఉండేవి కావు. దీంతో ఆయుధాలు ఇవ్వవలసిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది. ఉక్రెయిన్ అడిగిందే తడవుగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేశాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. ఏమైనా ఉక్రెయిన్పై దాడులను ముగించాలన్న చిత్తశుద్ధి రష్యా అధినేత పుతిన్కి లేదంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు.